హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. నేను ఈరోజు గవ్వలు చేస్తున్నానండి. గవ్వలు ఎలా చేయాలో కరెక్ట్ కొలతలతో మీకు అందరికీ చూపిస్తాను. ఎంత వంటలు రాని వాళ్ళైనా ఈ విధంగా ఈ కొలతలతో కనుక మీరు ట్రై చేస్తే చాలా పర్ఫెక్ట్గా గవ్వలు వస్తాయండి. బయట స్వీట్ షాప్లో కొన్నట్టుగా గొల్లగా కరకరలాడుతూ టేస్టీగా బాగుంటాయి. ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ఇదిగోండి, గవ్వలు తయారు చేయడానికి మనము పిండి ఏ విధంగా కలుపుకోవాలో కొలతలు చూద్దామండి. ఇదైతే మైదా పిండి 1 కప్పుడి తీసుకున్నాను నేను. ఇది పెద్ద కప్పు మైదా పిండి. ఇది చాలా చిన్నది, దాంట్లో పావు వంతు ఉంటుంది. ఇది బొంబాయి రవ్వ అండి. అయితే ఈ పిండి గవ్వలు చేసేటప్పుడు ఆ చెక్క మీద వేసుకోవడానికి నేను వేరే పెట్టుకున్నాను. ఇంత పట్టదు, తక్కువే పడుతుంది. అయితే ఈ కప్పుడు మైదా పిండికి కప్పులో సగం నేను షుగర్ తీసుకున్నాను. కప్పు ఫుల్గా మైదా పిండి, సగం షుగరు, ఇది పావు వంతు బొంబాయి రవ్వ. ఇవన్నీ కలిపి ఇందులో మిక్స్ చేసుకుందామండి. అయితే షుగర్ నేను అరకప్పుడు తీసుకున్నాను. దీన్ని మిక్సీలో పౌడర్ చేశానండి. మిక్సీలో పౌడర్ చేశాను. ఈ పౌడర్ ఇందులో వేసేస్తున్నాను. షుగర్ పౌడర్ అంతా ఇందులో వేసేసాను. ఓకేనా. తర్వాత ఇదిగో మైదా పిండి వేసేస్తున్నాను కప్పుడు. ఇది పావు కప్పు బొంబాయి రవ్వ నేను వేయించి పెట్టుకున్నానండి. వేయించకపోయినా పర్వాలేదు. ఇవన్నీ ఇలాగా కలిపేయాలి, మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అండి, 1-2 స్పూన్లు వేడి చేసి ఇందులో కలపాలన్నమాట. అప్పుడు పిండి గుల్లగా అవుతుంది. ఆ తర్వాత మనం వాటర్ వేసి చపాతీ ముద్దలాగా కలుపుకుందాం. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తాను. ఇదిగోండి, ఆయిల్ వేడి చేస్తాను నేను. 1-2 స్పూన్లు వేడి నూనె ఇందులో వేస్తున్నాను. అయితే చెయ్యి పెట్టకూడదు, స్పూన్తో కలుపుదు. వేడిగా ఉంది కదా, కాలిపోతుంది. స్పూన్తో కలపాలి. ఈ వేడి నూనె ఇందులో వేస్తేనండి గుల్ల అవుతుంది అన్నమాట పిండి. అప్పుడు ఆ గవ్వలు గుల్లగా వస్తాయి అన్నమాట మనకి. అందువల్ల వేడి నూనె వేసి కలపాలి. 2 స్పూన్లు వేడి నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా కలపవచ్చు. వేడిది ఇందులో వేసి కలిపితే పిండి గుల్ల పడుతుంది. వేడిగా ఉందని స్పూన్తో కలిపాను. ఇప్పుడు చల్లగా అయ్యింది, చేతితో కలుపుతున్నాను. ఇలా మొత్తం కలిసిన తర్వాత మనం వాటర్ వేసి కలుపుదాం. ఇదిగోండి, ఆయిల్ మొత్తం ఇందులో బాగా ఇలా కలిసిపోయింది. ఇప్పుడు వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలపాలండి. మనం చూసుకుని వేసుకోవాలి వాటర్, ఎందుకంటే షుగర్ పౌడర్ ఉంది కదా, త్వరగా మెత్తగా అయిపోతుంది. మళ్ళీ వాటర్ ఎక్కువైతే మళ్ళీ మైదా పిండి కలుపుకోవాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ చప్పదనం వస్తుంది. అందువల్ల వాటర్ వేసేటప్పుడే మీరు కొంచెంగా చూసుకొని వేసుకొని కలపండి. చూడండి, పిండి ఈ విధంగా ముద్దలాగా కలపాలి, చపాతీ ముద్దలాగా. ఓకేనా. ఇలా కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా మనం ఆయిల్ వేసి పైన చుట్టూరు స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇది 1 స్పూన్ ఆయిల్ ఇలాగ పైన వేసాను నేను. వేసేసి ఇదంతా ఇలా కలిపేసి ఆ ముద్దని 1 అరగంట సేపు అలా ఉంచాలండి. ఆ ముద్ద 1 అరగంట సేపు నానిన తర్వాత అప్పుడు గవ్వలు చేయాలన్నమాట. అవి అప్పుడు గుల్లగా బాగా వస్తాయి. ఇలా ఆయిల్ కలిపేసి దీని మీద మూత పెట్టేసి 1 అరగంట సేపు అలా ఉంచాలండి. తర్వాత గవ్వలు చేయాలి. ఇదిగోండి, మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దని ఈ విధంగా అన్నీ ఒకే సైజులో ఉండేలాగా ఉండలు చేసుకోవాలండి. ఉండలు చేసుకున్న దాన్ని ఇదిగో గవ్వలు చెక్క మీద పెట్టి మనం ఇలా నొక్కితే గవ్వ రెడీ అయిపోతుంది. ఇదిగో ఈ విధంగా అన్నీ ఒకే సైజు ఉండలు చేసుకోవాలి. చెక్క మీద పెట్టి ఇలా నొక్కాలండి. ఇలా నొక్కితే గవ్వ రెడీ అయిపోతుంది. ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాక మనం ఆయిల్లో వేపుకోవడమే. ఇదిగోండి, మనం చేసుకున్న వంటలన్నీ ఈ విధంగా గవ్వలు చేసేసుకోవాలి. మొత్తం అన్నీ ఈ విధంగా గవ్వలు రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ కలర్ వచ్చే వరకు మొత్తం అన్నీ మనం ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగో ఇలాగా రెడీ పెట్టుకున్నాం కదా, ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. అంతే, అయిపోయినట్టే గవ్వలు.